హలో క్యూటీస్. ప్రీవియస్ వీడియోలో మనం సతీ ఎలా చనిపోయిందో చూసాం కదా. ఈ వీడియోలో సతీ మరణం చూసి మహాదేవ్ ఆగ్రహంతో ఏం చేశారో తెలుసుకుందాం. ఆగ్రహంతో ఉన్న మహాదేవ్ నుండి వీరభద్రుడు వచ్చాడు. మహాదేవ్ వీరభద్రునితో ఇలా అంటున్నారు: వీరభద్ర, వెళ్ళి అహంకారం నిండి ఉన్న ప్రజాపతి హతమరిచి తిరిగిరా అని అంటారు. అప్పుడు వీరభద్రుడు మహాదేవ్ చెప్పినట్లే తనకు అడ్డు వచ్చిన వాళ్ళను చంపుకుంటూ వెళ్ళి ప్రజాపతి యొక్క తలని నరికేస్తారు. అలా నరికేసిన వెంటనే వీరభద్రుడు అక్కడి నుండి దృశ్యమైపోతారు. సతీ ఉన్న దగ్గరకు మహాదేవ్ వచ్చి సతీని చూసి చాలా ఏడుస్తారు. అక్కడ ఉన్న బ్రహ్మ మరియు భగవాన్ విష్ణు మహాదేవునితో ఇలా అంటున్నారు: మహాదేవ్, ప్రజాపతి మళ్ళీ బ్రతికించండి. ఎందుకంటే ఈ ప్రపంచ మంచి కోసం ప్రజాపతి చాలా అవసరం. ఇప్పటికే తన అహంకారం అంతా పోయింది. మీరు అతన్ని క్షమించి తిరిగి ప్రాణం ఇవ్వండి అని చెప్పగా అప్పుడు మహాదేవ్ ప్రజాపతి మేకతల పెట్టి ప్రాణం పోస్తారు. అప్పుడు ప్రజాపతి మహాదేవునితో ఇలా అంటున్నారు: చాలా ధన్యవాదాలు మహాదేవ్, నన్ను క్షమించి మరలా బ్రతికించారు అని అంటారు. తర్వాత మహాదేవ్ చనిపోయిన సతి భౌతిక శరీరాన్ని తన చేతులతో తీసుకొని చాలా బాధతో వెళ్ళి శివ తాండవం మొదలు పెడతారు. చాలా రోజులు గడిచినా ఈ తాండవం మాత్రం ఇలానే కొనసాగుతుంది. ఇలా మహాదేవ్ని ఈ స్థితిలో చూడలేక భగవాన్ విష్ణు దేవతలతో ఇలా అంటున్నారు: మహాదేవ్ సతిని దహనం చేస్తేనే సతి మరలా పార్వతిలా పుట్టి శివ్ పార్వతిల పెళ్లి జరుగుతుంది. కనుక ఈ కార్యాన్ని నేనే చేయాలి. కానీ మహాదేవ్ ఆగ్రహంతో ఈ సృష్టిని భస్మం చేయకుండా ఉంటే చాలు అని చెప్పి దేవతలందరూ కలిసి మహాదేవ్ ఉన్న చోటకి వెళ్తారు. అప్పుడు భగవాన్ విష్ణు తన సుదర్శన చక్రంతో సతి భౌతిక శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు. దాంతో సతి యొక్క బాడీ పార్ట్స్ 18 ప్లేసెస్లో పడుతుంది. ఆ బాడీ పార్ట్స్నే ఒక్కొక్క అమ్మవారిలా భావించి కొలుస్తున్నారు. వాటినే అష్టదశ శక్తి పీఠాలు అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూటీస్. Please do like, share and subscribe.